హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. టైము 11 అయ్యింది. ఇప్పుడు కూడా చూడండి ఎంత జనం ఉన్నారు సెక్రటరీలో దగ్గర. ఇంటికాడ ఎంత మంచిగా చేసి పెట్టినా కానీ ఏదో పేర్లు పెడతారు, ఎట్లుంది అట్టుందని. ఇక్కడ చూడండి సెక్రటరియట్ ఎదురుగా లొట్టలు కొట్టుకుంటా తింటున్నారు. ఎందుకంటే బయటకు వస్తే బాగా ఆకలి అయితే అదొకటాను. పక్కింటి పుల్లకూర రుచి కదా. అవును, మేము తినటానికి వచ్చాము. తినటానికే వచ్చినట్టు లపా లపా తింటున్నారు. ఫ్రెండ్స్, మామిడికాయలు కూడా వచ్చేసినాయి అప్పుడే. కొత్త కొత్త అన్నీ సెక్రటరీ దగ్గర దొరుకుతున్నాయి. ఏం కావాలంటే అది. మామిడికాయలు కూడా మళ్ళీ అమ్మాయిల్ని చదువుకున్నామని హాస్టల్లో ఉండమని చక్కగా హైదరాబాద్ పంపిస్తున్నారు కదా. సో టైం ఎంత అయింది, ఎక్కడెక్కడ ఎట్లా నింటున్నారో చూడండి. 12 అయింది టైము. ఇలాంటి ప్లేస్లోకి వస్తే అర్ధరాత్రులు కూడా ఆకలి అయింది. తినాలనుకుంటే తినండి. ఏం తింటారు? బిల్లు ఎంత తెలుసా? అడిగావా? 50 రూపాయలు ఒకటి. అవునా? అసలే పానీపూరి తినకూడదు అంటారు కదా, కానీ బండి చూడంగానే ఆ స్మెల్ చూడంగానే తినాలి 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 అనిపించింది. అందు గురించి పానీపూరి తినడానికి వచ్చాం. ఇవన్నీ చూడంగా నోరు తినేసాం. బాగానే ఉంది, ఉన్నట్టుంది కాబట్టి మీరు ఇదే చూసిర్రు. కుకట్పల్లి పోయి చూపించాలి హౌసింగ్ బోర్డులో స్ట్రీట్ ఫుడ్లు, పలావులు అవి చూస్తే పెట్టుకుంటా. నిన్న 15-20 సంవత్సరాల కిందట నక్లీస్ రోడ్లో ఒక్కళ్ళు కూడా ఉండేవాళ్ళు కాదు. ఇప్పుడు 12 గంటలకు కూడా ఇంతమంది ఉన్నారు. ఇక కొద్దిగా అయితే ఏమైంది ఇంకా చెప్పకూడదా? కరెక్ట్గా చెప్పాలా?